అండి బాలయ్య బాబు గారి మూవీస్ ఏవైతే ఉన్నాయో హిట్స్ ఫ్లాప్స్ మీకు ఒక ఫోటో చూపిస్తానండి. ఇదిగో ఈ సైడ్ చూపిస్తాను, ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ యొక్క ఫోటో అనేది, ఈ యొక్క ఫోటోలో ఎవరున్నారు అసలు, ఆయన ఎవరు? నేను బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అని అడుగుతున్నాను. సో ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? ఇది ఏ మూవీ? నాకు క్లారిటీగా చెప్పాలి. అంటే చాలా మంది నేను బాలకృష్ణ ఫ్యాన్స్ బ్రో అది ఇది అని చెప్పుకుంటున్నారు అనమాట. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయి ఉండి ఈ యొక్క ఫోటోలో ఉన్నది ఎవరు అని చెప్పి క్లారిటీగా చెప్పొచ్చు, ఓకే ఒప్పుకుంటాం. ఈ యొక్క సీన్ అనేది ఏ మూవీలోది నాకు చెప్పాలి క్లారిటీగా, నాకు తెలుసుకోవాలని ఉంది. ఓకేనా? సో ఈ ఫోటో అనేది ఎవరిది, దీంట్లో ఉన్నది ఎవరు, సీన్ అనేది ఏ మూవీలోది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేదానికి ట్రై చేయండి. సో ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బాలయ్య బాబు గారి మూవీ అఖండ 2 ఏదైతే ఉందో ఈ యొక్క మూవీ అనేది ఈ రోజు డే 16th అనేది గడుస్తుంది. కాబట్టి ఈ యొక్క రోజు మూవీ అనేది ఎంత సంపాదించింది ఏంటి, ఏ చోట్ల అనేది మూవీ అనేది ఆడుతుంది ఆడట్లేదు, వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, నెట్ ఎంత, షేర్ ఎంత, ఓవర్సీస్ ఎంత, సీడెడ్ ఎంత అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మ్యాక్సిమం బాలయ్య బాబు గారి మూవీ మీద ఇప్పుడు చూసుకున్నట్లయితే కలెక్షన్ల పరంగా ఎవడో పెట్టట్లేదండి, నేనే పెడుతున్నా. ఆ విషయం మీరు గుర్తిస్తున్నారో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ నేనే పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది డే 16th ఎంత కలెక్షన్ చేసింది క్లారిటీగా చెప్తానండి. ఎవరో మిస్ చేయదు, వీడియోని ఎండు వరకు చూడండి. సో నాతో చిన్న మనవి, చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అన్నట్టు. ఓకే, సో ప్రస్తుతానికి ఈ రోజు సాటర్డే కాబట్టి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 40 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఈ యొక్క 2 షోలు గడిస్తే ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఎందుకంటే ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ యొక్క సాటర్డే డేటా కలెక్షన్ అనేది మారిపోయే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో డే 9th నుంచి ఇప్పటి వరకు డే 16th వరకు, అంటే డే 9th నుంచి 16th వరకు బాలయ్య బాబు గారి మూవీ ఎక్కడా సరిగ్గా ఇటు సైడ్ అండి, మలయాళం సైడు మళ్ళీ వచ్చి కర్ణాటక సైడు సరిగ్గా ఆడట్లేదు. కలెక్షన్ అయితే ఆ 2 స్టేట్ల నుంచి అయితే రావట్లేదు. కనీసం ఒక 6 రోజులు అవుతుంది వచ్చి ఆ 2 స్టేట్ల నుంచి కలెక్షన్ అసలు ఎంత సంపాదించిందని చెప్పి చూస్తుంటే అసలు రిపోర్టే రావట్లేదు అనమాట. ఆ 2 స్టేట్ల నుంచి మన తెలుగు, తమిళ, హిందీ కంటిన్యూస్ గా ఆడుతుంది, ఇబ్బంది అయితే లేదు ప్రస్తుతానికైతే. సో వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే 117.50 లక్షలు సంపాదించింది అనమాట. ఇక టోటల్ గా మన ఇండియాలోనే ఓన్లీ చూసుకున్నట్లయితే, అంటే గ్రాస్ పరంగా ఓన్లీ మన ఇండియాలో చూసుకున్నట్లయితే 105.20 లక్షలు సంపాదించింది అనమాట. నెట్ కలెక్షన్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉందంటే 89.86 లక్షలు అనమాట. అంటే టోటల్ గా 90 కోట్లకి దగ్గరలో ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే 100 కోట్లకి దగ్గరలో ఉంది. చూద్దాం. ఓవర్సీస్ లో వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే 12.30 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇది ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో అండి, మన 2 తెలుగు రాష్ట్రాలలో టీడీలో షేర్ లో మొత్తంగా చూసుకున్నట్లయితే 52.7 లక్షలు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 52.7 లక్షలు అయితే సంపాదించింది అనమాట. అంటే బాలయ్య బాబు గారి మూవీస్ ఏవైతే ఉన్నాయో హిట్స్ ఫ్లాప్స్ మీరు వినాలనుకుంటే వినొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తాను అనమాట. ఓపిక ఉంటే మీరు వినండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. తాతమ్మ కళ అనే మూవీ హిట్ అనమాట. రామ్ రహీం అనే మూవీ వచ్చి సెమీ హిట్ అనమాట. వేములవాడ భీమకవి మూవీ వచ్చి ఫ్లాప్ అనమాట. అన్నదమ్ముల అనుబంధం వచ్చి సూపర్ హిట్ అనమాట. దానవీర సూరకర్ణ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే. శ్రీ త్రిపుర వెంకటేశ్వర కళ్యాణం సూపర్ హిట్ అనమాట. శ్రీ మాధవి రథ పర్వం ఫ్లాప్ అనమాట. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు సూపర్ హిట్ అనమాట. అక్బర్ సలీం అనార్కలి సెమీ హిట్ అనమాట. అనురాగ దేవత సూపర్ హిట్ అనమాట. సింహం నవ్వింది అనే మూవీ ఉంది బాలకృష్ణ గారిది, అది ఫ్లాప్. కథానాయకుడు సూపర్ హిట్. అఖండ 2 సూపర్ హిట్. అఖండ 1 సూపర్ హిట్. సింహ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనమాట. అది లెజెండ్ సూపర్ బ్లాక్ బస్టర్ అనమాట అది. ఓకేనా? వీరసింహారెడ్డి సూపర్ హిట్. సమరసింహారెడ్డి సూపర్ హిట్. అధినాయకుడు ఫ్లాపు. ఒక్క మగాడు ఫ్లాపు. జననీ జన్మభూమి యావరేజ్ అనమాట. పల్నాటి పులి సూపర్ హిట్. వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర బ్లాక్ బస్టర్ హిట్ ఈ మూవీ. ఆ విషయం మీకు తెలుసో తెలియదు. డిస్కో కింగ్ ఫ్లాపు. సాహసమయ జీవితం ఫ్లాప్. కట్టుల కొండాయ బలే తమ్ముడు ఫ్లాప్. 2 ఫ్లాపే. బాబాయ్ అబ్బాయి యావరేజ్. దీపం, ఆదిత్య 360, మళ్ళీ వచ్చి
అది టైం ట్రావెల్ సినిమా అండి. ఫస్ట్ నాకు తెలిసి బాలయ్య బాబు గారే టైం ట్రావెల్ సినిమా తీయడం. సో ఈ రెండు మూవీస్ అనేటివి సూపర్ డూపర్ హిట్ అనమాట. ఇవి అనసూయమ్మ గారి అల్లుడు, మళ్ళీ వచ్చి సీతారామ కళ్యాణం, రెండు సూపర్ హిట్ అనమాట. నిప్పు లాంటి మనిషి, ముద్దుల కృష్ణయ్య. నిప్పు లాంటి మనిషి వచ్చి హిట్ అనమాట, ముద్దుల కృష్ణయ్య వచ్చి సూపర్ డూపర్ హిట్. మువ్వా గోపాల ప్రెసిడెంట్ గారి అబ్బాయి, రెండు సూపర్ హిట్ అనమాట. అల్లరి కృష్ణయ్య సాహస సామ్రాట్ అనేది ఫ్లాప్ అండి. అల్లరి కృష్ణయ్య అనేది సూపర్ డూపర్ హిట్ అనమాట. అది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి, ఇవి చాలా మూవీస్ ఉన్నాయన్నమాట. ఫ్లాప్స్ హిట్స్. మీకు బాలకృష్ణ గారి గురించి ఎటువంటి అప్డేట్స్ చెప్పమన్నా చెప్తానండి, ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ నాతో చిన్న మనమండి, ఒకప్పట్లో బాలకృష్ణ గారి మీద కొన్ని విమర్శలు అయితే వచ్చాయన్నమాట. సో దీన్ని ఓన్లీ ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో వరకే తీసుకోండి, ఓకేనా. సో బాలకృష్ణ గారి మీద ఒక విమర్శలు అయితే వచ్చి, సో 8:30 టైంలో వాళ్ళ ఇంట్లో ఒక విషయం అనేది జరిగింది, అంటే ఒక పాయింట్ అనేది జరిగింది. అదేంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేదానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీరు పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట. మళ్ళీ ఇంకో మెయిన్ విషయం అండి, ఆ యొక్క శివాజీ గారి మీద ఏదో పెద్ద కాంట్రవర్సీ అవుతుంది కదా. సో ఆ యొక్క కాంట్రవర్సీ కూడా ఇప్పుడు యూట్యూబ్లో ప్రస్తుతానికైతే వైరల్ అవుతున్నాయి అనమాట ఆ యొక్క వీడియోస్. ఆ కామెంట్ల మీద కూడా నిజంగా అండి నేను ఒకటే చెప్తున్నాను, శివాజీ గారు ఆ యొక్క మహిళా సంఘాన్ని కలిసి బయటకు వచ్చిన తర్వాత నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నాకు 30 ఎకరాలు ఉన్నాయి. సో ఆ 30 ఎకరాలని, ఆ యొక్క 30 ఎకరాలని నేను దున్నుకొని బతకగలను. సినిమా వచ్చి నాకు ఛాన్సులు రాకపోయినా పర్వాలేదు అని చెప్పి ఆయన మాటల్లో తెలుస్తుంది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, మన నాగేంద్ర బాబు గారు కూడా ఎలా అంటే అలా, అంటే శివాజీ గారిని తిడుతున్నట్టే అక్కడ క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇక ఈ యొక్క కామెంట్ల మీద మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తమ్ముడు ఎవరో గాని ఒక అబ్బాయి అండి, మహేష్ బాబు డైహార్డ్ ఫ్యాన్స్ అనుకుంటా. సో తమ్ముడు ఎవరో గాని నాకైతే తెలియదు, కానీ ప్రతిరోజు కామెంట్ చేస్తున్నాడు వారణాసి మూవీ అప్డేట్ చేయమని. ఎవరో కానీ నాకైతే తెలియదు, కానీ డైహార్డ్ ఫ్యాన్స్ అనుకుంటా నాకు తెలిసి ఆ పిల్లోడు. సో తమ్ముడు నీకు ఒకటి చెప్తున్నాను, బాగా విను. మనకు టైం వస్తుంది, మనం కొడతాం. నీకు చాలా ఈ అప్డేట్ అనేది మ్యాక్సిమం నీకు తెలిసే ఉంటుంది. ఈ యొక్క అప్డేట్ అనేది ఇది మటు గుర్తుపెట్టుకో. నేను అయితే నీ కామెంట్లు చదువుతాను, నీ కామెంట్లు కూడా డిస్ప్లే మీద మెన్షన్ చేస్తాను అనమాట. అన్న వారణాసి మూవీ అప్డేట్ చెయ్యి భయ్యా, అప్డేట్ చెయ్యి భయ్యా ప్లీజ్, నీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను భయ్యా. వారణాసి మూవీ అప్డేట్ చేయమన్నాను, చెయ్యండి భయ్యా అని చెప్పి మొత్తుకుంటున్నాడు అనమాట ఆ పిల్లోడు. నిజంగా తమ్ముడు ప్రస్తుతానికైతే అప్డేట్లు అయితే ఏం లేవండి, నిజంగా నేను చెప్తున్నానండి. మూవీ ఇప్పుడు మొన్న రీసెంట్గా మహేష్ బాబుది ఒక ఫోటో అనేది వైరల్ అవుతుంది, అది నా డిస్ప్లే మీద చూపించను, ఏమనుకోదు, ఉన్నాయి వెళ్ళి చూడండి. సో మూవీ అప్డేట్ ఏంటంటే 128 దేశాల్లో ఆడుతుంది, ఆల్రెడీ మీకు తెలిసిందే. రాజమౌళి గారు ఐమాక్స్ కెమెరాలో డిస్ప్లే చేస్తున్నాడు, ఆల్రెడీ మీకు తెలిసిందే. మూవీ అనేది 50,000 థియేటర్లలో, అంటే 50,000 థియేటర్లు అంటే మామూలు విషయం కాదు. ఇది ఫస్ట్ లో వచ్చిన రోమరు. ఇప్పుడు వచ్చిన రోమర్ ఏంటంటే 120 దేశాల్లో 128 దేశాల్లో ఆడుతుందని చెప్పి చెప్తున్నారు అనమాట. మరి ఎన్ని థియేటర్లు ఏంటి అని చెప్పి తెలియట్లేదు, కానీ నిజంగా మూవీ చాలా పెద్ద మూవీ అండి. మాక్సిమం నాకు తెలిసి ఈ యొక్క అవతార్ 3 వచ్చింది కదండి. సో ఆ యొక్క అవతార్ 3 కలెక్షన్స్ ని దాటే అవకాశం ఉంటుంది, ఓకేనా. ఇంకో మెయిన్ విషయం అండి, నాకు చెప్పలేదు, మీకు ఇప్పుడే చెప్పేస్తాను. మీకు డౌట్ గాని ఉంటే వెళ్ళి చూసుకోండి. మన ఇండియన్ లో టాప్ నెంబర్ 1 మూవీ ఏదండి? దంగల్ మూవీ, అమీర్ ఖాన్ నటించింది, ఓకేనా. ఆ యొక్క మూవీని ఈ యొక్క మూవీ వారణాసి మూవీ క్రాస్ చేస్తుంది కంపల్సరీ. కలెక్షన్ల పరంగా కానీ దాని టాక్ పరంగా కానీ ఖచ్చితంగా అసలు మాట్లాడాల్సినంత అవసరం ఏం లేదు. ఇంకా నాకు తెలిసి అది మీరు మహేష్ బాబు ఫ్యాన్స్, మీకు నేను ఒకటే చెప్తున్నా వినండి, ఇటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేదు. మీరు అక్కడికి అయిపోయింది, ఇంక లేదు అసలు. ఫస్ట్ మన ఇండియన్ చరిత్రలో నెంబర్ 1 ఐమాక్స్ కెమెరాతో వస్తున్న మూవీ అది. ఒరే బాబు, అది మామూలు సినిమా కదా ఆయన, మామూలు సినిమా కదా అసలు. అది ఎవడ ఎన్ని గొప్పలైనా చెప్పుకోనండి, నేను ముందుగానే చెప్తాను, ఎవడ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కానీ ఇక్కడ అవన్నీ పనికిరావు. ఆ మూవీ కానీ దిగిందంటే మన ఇండియాలో మహేష్ బాబు గారు చెప్పినట్టు దండం పెట్టడం తప్ప నాకు ఇంకేం తెలీదు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు మూవీ ఎలా ఉండబోతుంది మీ ఊహకే వదిలేస్తున్నా అని చెప్పి ఇలా అన్నాడు, గుర్తుందా మీకు? అదనమాట. ఈయన రాజమౌళి మామూలుడు కాదు. జేమ్స్ కెమెరాన్తో కలిసి
ఆయనతో డిబేట్లు పెట్టుకొని మాట్లాడడం అనేది ఆషామాషా కాదు అసలు అది. ఇది చాలా పెద్ద ప్రమోషన్, ఇది చాలా పెద్ద మూవీ, అవతార్ లెవెల్లో ఆడుతుంది ఈ యొక్క మూవీ అనేది. సో ఇది తమ్ముడు అప్డేట్ అనేది. నువ్వు మటుకు వెనక తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేదు. మూవీ ఏమవుతుందో ఏందో